తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. కారు జోరుకు బ్రేకులు వేయాలని భావిస్తున్న కమలనాథులు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. మరోవైపు ఇతర పార్టీలో అసంతృప్త నేతలను లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరి నుంచి బీజేపీ యాక్షన్ ప్లాన్ అమలు కానున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కారు జోరుకు కమలం బ్రేకులు. ఫిబ్రవరి నుంచే అండర్ గ్రౌండ్ వర్క్. ఫిబ్రవరిలో భారీగా చేరికలు. పార్టీలోకి రానున్న పొంగులేటి వంటి నేతలు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే 5 విడతల పాదయాత్ర పూర్తి చేశారు. దీంతో పార్టీకి మంచి ఊపు వచ్చింది. ఈ క్రమంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలపడలేదని తేలడంతో గ్రామానికి వెళ్లాలని ప్రోగ్రాం రూపొందించింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో ఇక క్షేత్రస్థాయి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి గ్రామస్థాయి మీటింగ్లు మొదలు కానున్నాయి. ఏకంగా 11,000 సభలు, సమావేశాలు నిర్వహించాలని హైకమాండ్ స్పష్టం చేసింది. 119 నియోజకవర్గాల్లో 9,000 శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 56 బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖులు నియమించారు. బూత్ స్థాయిలో ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి నుంచి ప్రతిరోజు ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. నేతల కొరతను అధిగమించేందుకు ఇతర పార్టీల్లో నేతలను చేర్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో చేర్చుకునే విషయంలో మాత్రం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏ పదవిలోనూ లేని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి ప్రజాబలం కలిగిన నేతల విషయంలో వ్యతిరేకత ప్రభావం ఉండదని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రణాళిక సిద్ధం చేసింది బీజేపీ అధిష్టానం. ఈ టాస్క్ను విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.